రైతు సమస్యల మీద మన మంగళగిరి నియోజకవర్గంలో ఏమని పాత పంచాయతీ సమితి చుట్టుపక్కల ఉన్న గ్రామాలని పరిశీలించడం జరిగింది. దాని చిన్న మేకపాలెం హ్యామ్లెట్ ఇది. ఆ గ్రామం సరిహద్దుల్లో ఉన్నాం. రైతు చెప్తుంది, పండించిన పంట మమ్మల్ని ఆదుకునే నాదుడు లేక మేము వచ్చిన దాంతోనే అప్పులు తీర్చుకొని ఇంకా మిగతా అప్పులు మిగుల్చుకొని జీవనాన్ని సాగించే పరిస్థితి వచ్చింది అని ఒక రైతు వాపోతున్నాడు. పండడానికి మొక్కజొన్న ఇవాళ 40 క్వింటాల బండిని రేటు చూస్తే 1700, 1600 అంటున్నారు. దళారీలే. అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వమే అనుకోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు స్పాట్స్ పెట్టి రైతు దగ్గర ఒక గింజ కూడా లేకుండా మొత్తం కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎంఎస్పి రేటుకే వరి దగ్గర నుంచి, జొన్న దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి అన్ని పంటలు కూడా ఆ విధంగా రైతును ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఇవాళ ఆర్బీకేలు ఏమైనాయో తెలియదు. ఆర్బీకేలు వ్యవస్థ అంతా నాశనం చేశారు. ఇవాళ ఈ క్రాపింగ్ చేసుకునేవాళ్ళు, ఈ క్రాపింగ్ ఏదన్నా వాతావరణం బాగుండగా రైతుకు నష్టం వస్తే దానికి మళ్ళా కాంపన్సేషన్ ఇచ్చింది మన ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని అగచాట్లు వ్యాప్తంగా కన్నీళ్లు పెట్టుకొని రేపు రోజు ఏమిటా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ రైతుల గురించి వాళ్ళు కూడా ఇవాళ గుండెలు తరుక్కుపోయే విధానాలు ఇవాళ కొనసాగుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద. స్థితి పట్టదు. అందుట్లో ఇంకోటి ఏంటంటే ఇవాళ పాత ఉన్న రైతులందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయి ఇప్పుడు కౌలు రైతులైన వాళ్ళ సంఖ్య పెరిగింది, పెరిగింది. అటు కౌలు కట్టాలా, ₹1 మిగుల్చుకోవాలా, భార్య బిడ్డలకి పోషించుకోవాలా, 6 కాలం పొలం మీదే తన జీవితం ఉంటుంది. భార్య బిడ్డలతో సహా పొలం మీదే ఉంటాడు. చిగుడ్డలతో మట్టి కొట్టుకుపోయిన జీవితం. ఆ జీవితం అట్లా ఉంటేనే మనందరి నోళ్ళల్లో ఒక ముద్ద బొవ్వేళ్తుంది. దీని గురించి ఆలోచించేవాడు లేడా? ప్రభుత్వంలో దీని గురించి పట్టదా? ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా వేడుకుంటున్నాం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. మినిమం సపోర్ట్ ప్రైస్కి మీరు కొనుగోలే చేసే ప్రయత్నం చేయండి. దీన్ని ఆదుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ముందు కూడా మీకు ప్రభుత్వం పతన దశలో ఉంది. ప్రజల్ని పట్టించుకొని నాటికైనా పతనం, ప్రజల ఉసురు మీకు తగులుతుంది. మరీ ముఖ్యంగా 6 కాలం వానరక రైతుని కంట తడి పెట్టిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో కూడా భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడని మీరు గమనించాలని కోరుకుంటున్నా. అంత పెట్టుబడిదారీ వ్యవస్థకే పెడతారా? మీరు అంత డబ్బున్నాళ్ళకే మీరు పెడతారా? పెద్ద కంపెనీలకి రాయితీలు ఇచ్చి వాళ్ళ పొట్ట నింపడానికి, వాళ్ళ ఖజానాలు పెంపొందించడానికి మీరు చేస్తారా? విషయం ఆలోచించరా? పేద వర్గాల జనం, పల్లెల్లో బ్రతుకుతున్న అందరి గురించి మీరు పట్టదా? అంటే ప్రజలంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్లే ప్రజలంటే మీ అభిప్రాయమా? వాళ్ళ గురించే మీరు ఆలోచిస్తారా? దండం పెట్టి చెప్తున్నా, వేడుకుంటున్నాం, పేద ప్రజలను ఆదుకోండి. పల్లెల్లో ఉన్న జీవన విధానం దయనీయంగా ఉంది. చాలా మంది పేదల బ్రతుకు సాగించలేక ఏ క్షణాలు ఏమవుతుందో అర్థం తెలియకుండా ఉన్నారు వాళ్ళ పల్లెల్లో జీవితాలు.